An uneducated retailer marks all his goods at 50% above. Okay, the cost price and the cost price. Okay, above the cost price, and thinking that he will still make 25% profit, offers a discount of 25% on the market price. What is his actual profit on the sales? Okay na. So ఒక అన్ఎడ్యుకేటెడ్ రీటైలర్ ఏం చేసిండంటే ఆ గూడ్స్ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే ఒక 50% ఎబో మార్కెట్ ప్రైస్ అనేది ప్రింట్ చేసిండు అనమాట. ప్రింట్ చేసి తను డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో ఈ 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతను ఏమనుకుంటున్నాడంటే నేను 50% పెంచిన, ఇప్పుడు 25% డిస్కౌంట్ ఇస్తున్నా, సో నాకు 25% లాభం వస్తుంది అనుకుంటున్నాడు. ఓకేనా. కాకపోతే అసలుకి ప్రాఫిట్ ఎంత అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. యాక్చువల్ ప్రాఫిట్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఇస్తున్నాడు, 50% ఎబో ప్రింట్ చేస్తున్నాడు. సో 50% ఎబో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని కాస్ట్ ప్రైస్ 100% ఉంది అనుకోండి. 100% ఉంటుంది ఏదైనా సరే దానికి అదే. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100%. సో ఇప్పుడు దాని మార్కెట్ ప్రైస్ ఏం చేస్తున్నాడు, 50% ఎబో ప్రింట్ చేస్తున్నాడు, ప్లస్ 50% యాడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 150% అవుతుంది మార్కెట్ ప్రైస్ అనేది. ఇప్పుడు దీని మీద డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు అంటే, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు మనకి 25% ఇస్తున్నాడు. 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఈ 25% అనేది ఎందులో అంటే ఈ 150లో 25%. సో ఈ 100లో కాదు, తను ఇచ్చేది కాస్ట్ ప్రైస్ మీద కాదు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత ఇప్పుడు ఇది 150%. 150% లో 25% ఏమవుతుంది, 10% 15, దాని 20% ఏమవుతుంది 30 అవుతుంది. అండ్ 5% ఉన్నది. 15 లో ఆఫ్ ఎంత, 7 1/2. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ ఎంత, 37 1/2%. ఓకేనా. సో 37 1/2%, లేకుంటే దీన్ని యూనిట్స్ అనుకోండి. ఓకేనా, ఎందుకంటే మన పర్సంటేజ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వీటిని యూనిట్స్ అనుకోండి. ఇది 100 యూనిట్స్ ఉన్నది కాస్ట్ ప్రైస్, 50% పెంచితే 150 యూనిట్స్ అయింది. అండ్ ఇప్పుడు ఈ 150లో 20% డిస్కౌంట్ ఇస్తే 37 1/2 యూనిట్స్ అనేది మైనస్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఇప్పుడు 112 1/2 యూనిట్స్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీద అంటే డిస్కౌంట్ అంటే తన ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే, కాస్ట్ ప్రైస్ ఏమో 100 యూనిట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 112 1/2 యూనిట్స్ ఉన్నది. సో ఇప్పుడు తనకి ప్రాఫిటా లాసా అంటే ప్రాఫిట్, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నది కాబట్టి. ఎంత ప్రాఫిట్ అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 12 1/2 యూనిట్స్. సో 12 1/2 అనేది 100లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే 12 1/2% అవుతుంది. ఓకేనా. 100లో ఏది ఇప్పుడు 100లో 1 ఎంత పర్సెంట్, 1%. 100లో 2 ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే 2%. సో 100లో 12 1/2% ఎంత అవుతుంది అంటే 12 1/2% అవుతుంది. సో తనకి వచ్చిన యాక్చువల్ ప్రాఫిట్ ఎంత అంటే 12 1/2%. సో చాలా మంది అంటే మామూలుగా ఎగ్జామ్ లో ఇది తెలియని వాళ్ళు అంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ అనేది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, 50% అబౌవ్ ప్రింట్ చేసిండు, 25% ఏమో డిస్కౌంట్ ఇచ్చిండు, సో ఇంకెంత మిగులుతుంది 25%. సో 25% అని టిక్ చేస్తారు అనమాట. సో ఈ ప్రాబ్లం కూడా అలాంటిదే అనమాట. సో తను కూడా అంతే అనుకున్నాడు. సో మీకు ప్రాఫిట్ అంటే మనకి పర్సంటేజ్ కనుక మంచిగా వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం క్లియర్ ఇలాంటి లెక్కలండి. సో అందుకే మీకు పర్సంటేజ్ ముందు చెప్పి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తున్నా. సో మీకు చూసే ముందు ఫస్ట్ పోయి పర్సంటేజ్ మొత్తం చూసిన తర్వాత చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫ్యాన్ ఈజ్ లిస్టెడ్ ఎట్ 1500 అండ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. సో లిస్టెడ్ ఎట్ 1500, డిస్కౌంట్ ఆఫ్ 20% ఈజ్ offered on the list price. Okay, what additional discount must be offered to the customer to bring the net price up to 1104? Okay na. సో ఒక ఫ్యాన్ ఉంది, దాని లిస్ట్ ప్రైస్ ఎంత అంటే, లిస్టెడ్ అంటే దాని మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1500, దాని మీద ఫస్ట్ ఒక 20% డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకేనా. సో ఇది కాకుండా అడిషనల్ గా ఇంకొక డిస్కౌంట్ ఇచ్చిండు అనమాట. అది ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ ఎంత అయింది అంటే 1104 రూపాయలు అయింది. అయితే సెకండ్ టైం ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. కాబట్టి దాన్ని కొంచెం డిఫరెంట్ గా అడుగుతుంది అంతే. సో ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1500. ఓకేనా. సో దీని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, డిస్కౌంట్ 1 ఎంత, 20% డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకేనా. సో ఇందులో 20% ఏమవుతుంది, 10% 150 అవుతుంది. దాని 20% ఏమవుతుంది
300 అవుతుంది. మైనస్ 300 చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇది 1200 అవుతుంది. ఓకేనా. సో 1200 మీద సమ్ డిస్కౌంట్ ఇస్తే ఇది ఇప్పుడు ఏమి కావాలి అంటే 1104 రూపాయలు కావాలి. సో 1200కి 1104 మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 96 రూపీస్. అంటే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ తెలియదు కానీ 96 రూపాయలు అయితే డిస్కౌంట్ వచ్చింది. సో అట్లా డిస్కౌంట్ వస్తేనే తనకి 1104 రూపాయలకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ 96 అనేది దేని మీద డిస్కౌంట్, దీని మీదనే కదా డిస్కౌంట్ ఇచ్చేది. సో 1200లో ఎంత డిస్కౌంట్ అనేది మనం కనుక్కోవాలి. 96 అనేది 1200 లో ఎంత డిస్కౌంట్. సో 2 zeros క్యాన్సిల్, 12 ones 12 8s ఎంత అంటే 8% డిస్కౌంట్ వచ్చింది అని చెప్తాం సెకండ్ టైం. A discount of 15% on one article is same as discount of 20% on another article. ఓకేనా. The cost of the two articles can be. సో ఇక్కడ ఏమంటున్నాడంటే డిస్కౌంట్ ఆఫ్ ఒక 15% డిస్కౌంట్, ఒక ఆర్టికల్ మీద ఇచ్చిన 15% డిస్కౌంట్ ఇంకొక ఆర్టికల్ మీద ఇచ్చిన 20% డిస్కౌంట్ అనేది ఈక్వల్ అంటున్నాడు. అయితే ఆ రెండు ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆ రెండు వస్తువులు ఏంటిదంటే ఎక్స్ అండ్ వై అనుకోండి. ఓకేనా. సో 15% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ వై అంటున్నాడు అనమాట. సో ఈ పర్సంటేజ్ ఇది దీనికి క్యాన్సిల్ చేసుకుంటే 5 3s 5 4s. సో ఎక్స్ ఈస్ టు వై ఏమవుతుంది అంటే 4:3 అవుతుంది. ఓకేనా. ఆ రెండు ఆర్టికల్స్ ఏమవుతాయి అంటే 4:3 రేషియోలో ఉంటాయని చెప్తాం. సో ఇదే అనమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రైస్ ఆఫ్ ఏ విసిఆర్ ఈస్ మార్క్డ్ ఎట్ 12,000 ఇఫ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15%, 10% and 5% be allowed. Then what price does a customer buy it? సో ఇక్కడ ఏంటిదంటే ఒక విసిఆర్ అనేది మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది అంటే 12,000 ఉన్నది. అయితే దీని మీద 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండ్రు. ఎంత పర్సెంటేజ్ అంటే 15%, 10%, 5%. ఓకేనా. సో దెన్ వాట్ ప్రైస్ డోస్ ఏ కస్టమర్ బై ఇట్ అంటున్నాడు. సో లాస్ట్ కస్టమర్ కి అది ఎంత పడుతుంది ఆ వస్తువు అనేది మనం అడుగుతున్నాడు అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎంత మనకి 15% ఉంది. సో 15% అంటే ఎంత 3/20 డిస్కౌంట్ కాబట్టి మైనస్. అండ్ ఆ తర్వాత 10% ఉన్నది. సో 10% అంటే ఎంత 1/10 డిస్కౌంట్ కాబట్టి మైనస్. అండ్ ఆ తర్వాత 5% ఉన్నది. 5% అంటే ఎంత 1/20 డిస్కౌంట్ కాబట్టి మైనస్. ఓకే. సో 20 యూనిట్స్ ఉన్నదాన్ని 15% డిస్కౌంట్ ఇస్తే అది 17 యూనిట్స్ కి అయింది అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ 10 యూనిట్స్ ఉన్నది 9 యూనిట్స్ అయింది. అండ్ అక్కడ 20 యూనిట్స్ ఉన్నది 19 యూనిట్స్ అయింది. ఓకే. సో ఇదేంటిదంటే మామూలుగా ఫస్ట్ ఉన్న మార్కెట్ ప్రైస్, ఇదేంటిదంటే లిస్ట్ ప్రైస్ అనమాట. ఇదేంటిదంటే ఇదేంటిదంటే సెల్లింగ్ ప్రైస్. సో ఇదేమో మార్కెట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్ కి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు 12,000 ఇచ్చిండు. సో ఈ 12,000 ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 20 × 100 × 20 కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి 17 × 9 × 19 ఇన్ని యూనిట్స్ ఎంత అనేది మనకు కావాలి. సో ఈ 3 zeros క్యాన్సిల్, 2 ones 2 6s 2 ones 2 3s and 9 3s 27. సో 17 × 27 × 19. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 8721 ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇదనమాట ఈ ఒక వస్తువులో దాని అది మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 12,000. దాని మీద 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. 3 సక్సెసివ్ డిస్కౌంట్ 20 యూనిట్స్ కాస్త 17 యూనిట్స్ అయింది, 10 కాస్త 9 అయింది, 20 కాస్త 19 అయింది. అంటే 15%, 10%, 5% అనమాట. సో ఇదేమవుతుంది అంటే మనకి మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇదంతా ఏమవుతుంది అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ ఇచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 8721 అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, by selling an umbrella for 300 a shopkeeper gains 20%. During a clearance sale the shopkeeper allows a discount of 10% on the market price. Okay, his gain percent during the sale is. సో ఒక షాప్ కీపర్ ఉండు ఒక అంబ్రెల్లా అంటే 300 రూపీస్ కి అమ్ముతుండ అనమాట. సో దీన్ని 300 రూపీస్ అమ్మడం వల్ల అతనికి 20% లాభం వస్తుంది. అయితే ఒక క్లియరెన్స్ సేల్ లో ఇతను ఏం చేసిండంటే ఆ అంబ్రెల్లా మీద ఒక 10% డిస్కౌంట్ ప్రకటించిండు.
సో ఇప్పుడు ఆ డిస్కౌంట్ ప్రకటించడం వల్ల అంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ప్రకటించింది, దానివల్ల హిస్ గెయిన్ పర్సెంట్ డ్యూరింగ్ ది సేల్ ఈజ్, అయితే ఇప్పుడు తనకు వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అనేది అడుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనకి దాన్ని కాస్ట్ ప్రైస్ ఎంత తెలియాలి. సో 300 రూపీస్ కి అమ్మితే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 300 రూపీస్ కి అమ్మితే తనకి 20% లాభం వస్తుంది అంటున్నాడు. ఓకేనా. సో 20% అంటే ఎంత మనకి 1/5. సో 5 రూపీస్ కాస్ట్ ప్రైస్ 1 పార్ట్ కలుపుకుంటే అతనికి 6 పార్ట్స్ అమ్ముతున్నాడు అనమాట. అంటే 1 పార్ట్ మనకి లాభం వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 6 పార్ట్స్ అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 5 పార్ట్స్ అవుతుంది. 6 యూనిట్స్ ఎంత అంటే 6 1s 6 5s అంటే 6 యూనిట్స్ మనకి 300 అయితే 1 యూనిట్ ఎంత అంటే 50. దెన్ కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ ఏమవుతుంది అంటే 250 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ వచ్చింది. సో ఇప్పుడు తను డిస్కౌంట్ దేని మీద ప్రకటిస్తాడు, ఇప్పుడు దీన్ని 300 మీద ప్రకటిస్తాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 300 రూపీస్ అవుతుంది. దీని మీద ఒక 10% డిస్కౌంట్ ప్రకటిస్తాడు. సో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 300 లో 10% ఎంత 30 రూపీస్. సో -30 చేస్తే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 270 రూపీస్ అవుతుంది. ఓకేనా. బట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 250 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఏమో 250, సెల్లింగ్ ప్రైస్ ఏమో 270. అంటే ఇక్కడ ఎంత లాభం వస్తుంది, దానికి 20 రూపీస్ లాభం వస్తుంది. సో ఇప్పుడు 20 రూపీస్ అనేది దేని మీద మనం పర్సంటేజ్ ఫైన్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మీద. సో ఈ 20 రూపీస్ అనేది 250 లో ఎంత పర్సంటేజ్. ఓకే. సో ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్, 25 1s సారీ 5 5s 5 2s 5 1s 5 4s 4 2s ఎంత అంటే 8%. సో ఇప్పుడు ఇతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 8% ప్రాఫిట్ వస్తుంది అని చెప్తాము. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, at what percent above the cost price must a shopkeeper mark his goods that he gains 20% even after giving a discount of 10% on the market price. ఓకే. సో ఒక షాప్ కీపరు మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి 20% లాభం రావాలి అంటే సో అతని కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ పర్సంటేజ్ మార్కుడు అనేది చేయాలి అంటున్నాడు అనమాట. అంటే ఎంత ఎక్కువ శాతము, ఇప్పుడు 100 ఉందనుకోండి 20% ముద్రించాలా అంటే 120% చేయాలా మార్కెట్ ప్రైస్, 130% చేయాలా 150% ముద్రించాలా అనేది అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఉన్నది. సో కాస్ట్ ప్రైస్ మనకి 100 యూనిట్స్ అయితే మనకి 20% ఇక్కడ మనకి లాభం వచ్చింది అంటున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120 యూనిట్స్ అవుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ ఇది ఎప్పుడు అంటే మార్కెట్ ప్రైస్ మీద ఇక్కడ మనకి 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఇది. ఓకేనా. సో ఇది 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 120% అంటే 120 యూనిట్స్ అయింది. ఇవ్వక ముందు ఇది ఎంత అయింది అనేది మనం కనుక్కోవాలి. సింపుల్ అనమాట. ఈ స్టెప్ మీరు వేయగలిగితే మీకు క్లియర్. ఓకే. 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 120. సో 10% అంటే ఎంత 1/10 డిస్కౌంట్ కాబట్టి -1 అంటే ఇప్పుడు ఇది 10 యూనిట్స్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే 9 యూనిట్స్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ 120 అనేది 9 యూనిట్స్ అయితే 10 యూనిట్స్ ఎంత, అదే మన మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు దీన్ని 1200/9 అని రాసుకుంటే 9 1s 9, ఇంకెంత మిగిలింది 3 మిగిలింది. సో 9 3s 27, 3 మిగిలింది. 9 3s 27, మళ్ళీ 3 మిగిలింది అంటే 3/9 అంటే 1/3 అంటే 133 1/3% మనకి మార్కెట్ ప్రైస్ కనుక తను ప్రింట్ చేస్తే అప్పుడు దాని మీద ఒక 10% డిస్కౌంట్ ఇస్తే కాస్ట్ ప్రైస్ మీద మనకి 120% అనేది లాభం వస్తుంది అనమాట. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఎంత ఉన్నది 100 యూనిట్స్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది 133 1/3 యూనిట్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఎక్కువ ముద్రించాలి అంటే 33 1/3% తను ఎక్కువ ముద్రించాలి అని చెప్తాము. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.